ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెను, మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. రెండవ పట్టణము, పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 21వ వచనం నుండి 33వ వచనం వరకు. క్రీస్తునందు గల గౌరవము చే పరస్పరము విధేయులై ఉండుడు. భార్యలారా, ప్రభువులకు విధేయులైనట్లే మీ భర్తలకును విధేయులై ఉండుడు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తునకు స్త్రీ సభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహముకు స్త్రీ సభ యొక్క రక్షకుడు కనుక స్త్రీ సభ క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా, క్రీస్తు స్త్రీ సభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెను, మీరును మీ భార్యలకు అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అటుల చేసెను. మచ్చ కాని ముడత కాని మరేది కాని లేకుండా ఆమెను తనకు దివ్యముగాను సమర్పించుకొనుటకును ఆమె పవిత్రముగాను నిర్దోషముగాను ఉండుటకును ఆయన అటుల చేసెను. తమ దేహములను తాము ప్రేమించున్నట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏలైనా తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడును తన దేహమును ద్వేషింపడు గదా. దానికి బదులుగా క్రీస్తు స్త్రీ సభ విషయంలో వర్తించున్నట్లే వాడు దానిని పోషించు దాని విషయమై శ్రద్ధ వహించును. ఏదైనా మనము ఆయన శరీరములో సభ్యులమే కదా. ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును, వారిరువురును ఏక శరీరులగుదురు అని లేఖనము పలుకుచున్నది. ఈ వచనమున ఒక గొప్ప నిగూఢ సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకును స్త్రీ సభనకును వర్తించునని నా భావన. కానీ అది మీకును అన్వయించును. ప్రతి భర్తయు తన భార్యను తననుగానే ప్రేమింపవలెను. అట్లే ప్రతి భార్యయు తన భర్తను గౌరవింపవలెను. గలిలియాలోని కానా పల్లెలో ఒక పెళ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులు ఆ వివాహమునకు ఆహ్వానింపబడింది. అచ్చట ద్రాక్ష రసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్ష రసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వారిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన
మీరు ఇప్పుడు విందు పెద్ద ఎద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయి విందు నడిపడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చినో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవరైనా మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఇచ్చితివి. పెళ్లికి వచ్చేదని ఎవరు పెళ్లి ఏమని చెప్పకుండా పెళ్లికి రావాల్సిన పెళ్లి ఎవరిదయ్యా పెళ్లి నాకు తెలియదు అంటే మా ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు పెళ్లి వచ్చేవాళ్ళు అభిమానులు గుడికి వచ్చేటువంటి వాళ్ళు దేవుడంటే భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు మీచే ఆశీర్వదింపబడాలి అని నేల వివాహం మీచే జరిపించుకోవాలి అని కనుల విధుగా కనబడుతుంది నిండుగా. కానీ మానవుడు ఒక్కడే అయ్యాడే, ఆదాము ఒక్కడే అయ్యాడే అన్నటువంటి బాధ వారి దేవుని కూడా కలిగింది. అందుకే ఆయన దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు అని అతనికి సాటి అయిన తోడును సృష్టించి అప్పుడు ఏదైనా ఆపరేషన్ చేయాలి అని అంటే డాక్టర్లు మనకి ముందుగా అనస్థీసియా ఇస్తారు. దానివల్ల మనకు తెలియదు ఆపరేషన్ ఏ విధంగా జరుగుతుంది. నొప్పి తెలియదు. 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత నరుడు ఏమంటున్నాడు అని అంటే, చివరకు ఈమె నా వంటిది అయినది కదా, నా మాదిరిగా ఉండే ఎంతో ఆనందం అని, నా ఎముకలు ఎముక, నా దేహంలో దేహం, ఈమె నరు నుండి రూపొందినది కావున నాది ఎవరు. అవునండి, నరుడు తన తల్లిదండ్రులను విడనాడి వాళ్ళిద్దరూ మరి ఒకటి అవుతారు. మరి దేవుని యొక్క ఏర్పాటు, దేవుడు ఈ కుటుంబ వ్యవస్థను పెళ్లి ఆయనే ఏర్పాటు చేశారు అన్నటువంటి దానికి ఆధారంగా ఈనాడు మనం ఎఫెసీయులకు రాసినటువంటి లేఖను కూడా 5వ అధ్యాయంలో మనం విన్నాం. భార్యాభర్తలు ఏ విధంగా ఉంటారు, భార్యాభర్తలు వారు ఉండవలసినటువంటి విధానం పెట్టి వాడు ఏ విధంగా జీవించాలని అన్నటువంటి ఆనందం చేస్తున్నాడు. పునీత పౌలుడు ఎఫెసీయులకు రాసిన లేఖలో అంటాడు, 5వ అధ్యాయం 21 నుండి చదువుతున్నట్టు, భార్యలారా ప్రభువుకు విధేయులైనట్లే మీ భర్తలకును విధేయులై ఉండడు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తులకు స్త్రీ సభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహము స్త్రీ సభ యొక్క రక్షకు కనుక స్త్రీ సభ క్రీస్తులకు మరి విధేయత చూపినట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయతను చూపించాలి అని పునీత పౌలుడు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖలో ఎఫెసీయుల ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నారు. మరి కేవలం భార్యలకు మాత్రమే తెలియజేశాడా అని అంటే లేదు, భర్తలకు కూడా ఒక వాక్యం వాడు కూడా రాస్తున్నాడు. భర్తల క్రీస్తు స్త్రీ సభను ఎక్కువ ప్రేమించి దాని కొరకై తన ప్రాణమును అర్పించను. మీరు మీ భార్యను అట్లే ప్రేమించు. ఆమెను వాకుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచకు ఆయన అడ్డుల చేసి మత్స కానీ ముడత కానీ మరేది కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకును ఆమె పవిత్రములను నిర్దోషులను ఉండుటకును ఆయన అడ్డుగా చేసెను. కాబట్టి భార్యలాగా భర్తలాగా ఏ విధంగా మీరు జీవించాలి అని అంటే వాళ్ళకు ఒక మరి భార్య ఎల్లప్పుడూ భర్తకు విధేయతను చూపించాలి. భర్త ఎల్లప్పుడూ భార్యను
ఎక్కువగా ప్రేమించాలి. ఆ ప్రేమలో ఏమాత్రం తగ్గింపు అనేటువంటి ఉండకూడదు. మనస వాచ కర్మ భార్య నీకు నీ ప్రేమను పొందినటువంటి వ్యక్తిగా ఉండాలి. అప్పుడే మీ కుటుంబంలో శాంతి సమాధానం ఎల్లప్పుడూ ఆనందం అనేటువంటివి మిగిలి ఉంటున్నాయి. కాబట్టి వివాహానికి వచ్చినప్పుడు అక్కడ బలిపల్లి స్వరం తీసుకొని యేసు ప్రభువుకి ఒక అద్భుతం చేసేటువంటి విధంగా తెలియజేస్తున్నారు. అనగా క్రీస్తు ప్రభు ఎక్కడ మొట్టమొదటి అద్భుతం చేశాడు అని అంటే కుటుంబంలో చేశాడు. ఒక కుటుంబం ఇంకా ఎక్కడ కుటుంబ వ్యవస్థను ఆయన పటిష్టపరిచాడు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి లోటుపాట్లను ఆయన సవరించాడు. అందుకే ఆ ద్రాక్షరసము లోటు వచ్చినప్పుడు ఆ లోటును తీర్చాడు. ఏ విధంగా తీర్చాడు అని అంటే నీటిని ద్రాక్షరసంగా మార్చేశాడు. అనగా మొట్టమొదటి అద్భుతం దేవుడు చేసింది ఎక్కడ అని అంటే కానపల్లె మరి ఒక కుటుంబంలో చేశాడు. అనగా కుటుంబ వ్యవస్థను ఎంత పవిత్రపరిచాడు, కుటుంబ వ్యవస్థను ఎంతగా ఆయన కాపాడుతున్నాడు మనకు అర్థమైంది. కాబట్టి ఈనాడు 4 ముఖ్య విషయాలు మనం ఈ పెళ్లి సందర్భంలో తెలుసుకోవడం ఎంతైనా మంచిది. వివాహం అందరి చేతను గౌరవించబడాలి. వివాహ బంధము నిష్కల్మషమైనదిగా ఉండవాలి. అందరిచే గౌరవించబడాలి. కల్మషము లేనటువంటిదిగా ఉండాలి. 3 ముళ్ళ బంధం 100 ఏళ్ల అనుబంధం. 3 ముళ్ళ బంధం అని పెద్దలు అంటారు. 3 ముళ్ళ బంధం 100 ఏళ్ల అనుబంధం అనగా 3 ముళ్ళతో ముడిపడిన మరి మాంగళ్య బంధం భార్యాభర్తలను 100 సంవత్సరాలు కలిసి జీవించేటువంటి విధంగా తోడ్పడుతూ ఉంది. ఎందుకు అంత శక్తి నాడికి ఎక్కడికి వచ్చింది అంటే దేవుడు ప్రసాదిస్తున్నారు. వారు భర్త తన భార్య మెడలో మరి 3 ముళ్ళు వేసేటప్పుడు మరి వాళ్ళు పిత పుత్ర పవిత్ర నామమున అని వాళ్ళు ఆ యొక్క 3 ముళ్ళు వేశారు. అనగా దేవునిచే అది ఆశీర్వదించబడింది, బలోపేతం నుంచి. అందుకే వాళ్ళలో 2 మనస్సులు ముడిపడితే ప్రేమ, 2 శరీరాలు వెలబడితే ప్రణయం అని. 2 మనస్సులు 2 శరీరాలు మరి చట్టబద్ధంగా ఒకటి దాన్ని ఏమంటారు అని అంటే వివాహము. ఆ వివాహం ప్రతి సంస్కృతిలో వివాహం అనేటువంటి ఒక సంబరం, ఒక ఆడంబరం, ఒక గొప్ప పండుగ వాళ్ళ జీవితంలో ముఖ్యం. ఎన్నో సంవత్సరాలు పదే ఈ యొక్క పెళ్లిలో జరిగినటువంటి కార్యక్రమాలను గుర్తుపెట్టుకుంటారు. పెళ్లిలో జరిగినటువంటి ప్రతి ఒక్కదాన్ని వాళ్ళు నెమరు వేసుకుంటారు, చూస్తారు, ఫోటోస్ చూసుకుంటారు, వీడియోలు చూసుకుంటారు. వాళ్ళని అడుగుతారు, ఎవరి పెళ్లి బాగుందని, మా పెళ్లి బాగుందని. ఈ విధంగా వాళ్ళు ఈ యొక్క ఈనాడు జరిగే ప్రతి కార్యక్రమంలో శ్రద్ధగా వాళ్ళు మరి ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా వాళ్ళు భక్తితో చూసుకుంటారు. ప్రతి సంస్కృతిలో అనగా వివాహం అనేటువంటిది ఒక పెద్ద సంబరం. దీన్ని కొందరు వ్యక్తిగత ధర్మంగా భావిస్తే మరికొందరు ఏమంటారు అంటే అది ఒక సామాజిక ధర్మంగా భావిస్తారు. అది వ్యక్తిగత ధర్మం అని కొందరు అనుకుంటే అది సమాజంలో ఒక గుర్తింపు పొందేటువంటి ఒక ధర్మంగా వాళ్ళు భావిస్తారు. కొందరు శారీరక హక్కులను అనుకుంటే మరికొందరు ఆధ్యాత్మిక ఒడబడిక. దేవుడు కూడా ఒడబడిక చేసుకున్నాడు. ఎవరితో తన ప్రజలతో మీరు నా ప్రజలు, నేను మీ దేవుడు, నన్ను తప్ప మీరు ఎవరిని కూడా వారి ఆరాధించగలరు, నమ్మగలరు, స్తుతించగలరు. మరి ఆ విధంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఒప్పందం చేసుకున్నాడు. అలానే ఈనాడు ఇక్కడ జరగబోయేటువంటి వివాహంలో భార్య భర్త ఇద్దరు కూడా ఒకరి పట్ల ఒకరు చేసుకున్నటువంటి ఒక ఒప్పందం. ఆ ఒప్పందాన్ని నిలబెట్టుకోవాలి, చివరి వరకు
మరి ఈ యొక్క మరి వివాహ జీవితంలో జీవించాలి అన్నటువంటి దాని యొక్క అర్థం కారణం. అందుకే మరి బైబిల్ గ్రంథంలో పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖలో 13:4 అన్నాడు, వివాహం అన్ని విషయంలో ఘనమైనది. మరి ముఖ్యంగా కథోలిక మతంలో దీనిని ఒక దివ్య సంస్కారంగా కూడా గుర్తించారు. దివ్య సంస్కారంగా అనగా ఈ యొక్క వివాహంలో దేవుని అనుగ్రహం మీకు నిండుగా లభిస్తూ ఉంది అని అర్థం. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క వరం మీకు లభిస్తుంది అన్నట్టు దానికి అది ఒక కవనానికి సంవత్సరిస్తున్నారు. వివాహం అనగా 4 అక్షరాల కలయిక. 4 అక్షరాల కలయిక అనేది మరి అర్థం ఏంటి అని అంటే, మరి వి అనగా విడివిడిగా ఉన్నటువంటి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరుగుతున్నటువంటి వీళ్ళు, విడివిడిగా జీవించినటువంటివి. వా అని అంటే వాళ్ళిద్దరు భార్య భర్త అవుతుంది. భార్య భర్త వాళ్ళు హా అన్నటువంటి దానికి వాళ్ళు ఇక నుండి కష్టంలో సుఖంలో ఒకరికొకరు మరి వాళ్ళు తోడుగా నిలబడి జీవించాలి అన్నటువంటిది. మూడు అని అంటే ముడివేయబడిన దానితో 3 ముళ్ళు వేసి ఒకటి చేసేటువంటి దాన్ని వివాహము. కాబట్టి వివాహము మరి కొన్నిసార్లు ఈ వివాహం అనేటువంటి పరిశుద్ధ అర్థాన్ని మార్చివేస్తారు. మార్చివేసి వాళ్ళు ఏ విధంగా దానికి వాళ్ళ ప్రకారం అర్థాన్ని ఇస్తారు అని అంటే, వి అని అంటే విడిపోవడం. కొంతమంది దృష్టిలో వివాహం అన్నటువంటి దానికి మరి ఇంకొక భాషలో వాళ్ళు మాట్లాడుతుంటారు. ఈ పరిశుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి అర్థం రాకుండా వాళ్ళు ఆ విధంగా వి అంటే విడిపోవడం, వాళ్ళంటే వాడుకోవడం. వాళ్ళ భార్య భర్త భార్య వాడుకొని వదిలివి అన్నాడు. మరి ఆమె అంటే హతమార్చడం, ఇంకా ఎంతో దూరంగా వెళ్ళి హతమార్చడం అని. నువ్వు అని అంటే దాన్ని ముగిపుతారు. కానీ నమ్మకం కోల్పోయినప్పుడు చీడ పురుగుల జీవితంలో అనుమానం ప్రవేశిస్తుంది. అనుమానం పెరుగుతాం అని అంటారు. కాబట్టి ఈ 2 విషయాలు, ఒకటి కుటుంబ ప్రార్థన దేవుడికి కావాలి, రెండవది నమ్మకం అనేటువంటిది కోల్పోకూడదు. అపనమ్మకాన్ని మనసులోకి రానివ్వదు, అనుమానాన్ని రానివ్వదు. ఒక బైబిల్ కథని మీకు తెలియజేసి నేను ఊహిస్తాను. దేవుడు ఆదామును నిద్రిస్తున్నప్పుడు మరి ప్రక్క ఎముకలో ఒక దాన్ని తీసి స్త్రీని చేశాడు. అందరికీ ఆ విషయం తెలుసు. ఒకరోజు ఆదాము ఎక్కడికో వెళ్ళి 3 రోజుల తర్వాత వచ్చాడు. ఏవమ్మ దగ్గరికి 3 రోజుల తర్వాత మరి ఆ అడవిలో ఇతను తప్పిపోయిందో లేదో తెలియదు. 3 రోజుల తర్వాత వస్తే నిద్రపోయినప్పుడు ఏం చేస్తా ఉంది ఏవమ్మ, ఆయన ఎముకలు అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేకపోతే ఇంకొక ఎముక ఏమైనా దేవుడు తీసిగా లెక్క పెడతాను. ఆయనకి సకలు లేచి ఏంటి నా ఎముకలు లెక్క పెడుతున్నావు అని అడిగాడు. నేను మరి నువ్వు 3 రోజులు అటు ఇటు వెళ్ళి అక్కడే ఉండి వస్తా ఉన్నావు. మరి దేవుడు ఒక ఎముకను తీసి స్త్రీనైనా నన్ను ఒక్కదాన్నే చేశాడా, లేక ఇంకొక ఎముకను కూడా తీసి ఇంకొక స్త్రీని చేశాడా, ఇంకొక చోట ఏమన్నా పెట్టాడా అని చూస్తా ఉన్నాను. నమ్మకాన్ని కలిగి జీవించాలి, హ్యాపీగా జీవించాలి. దేవుడు ఆశీర్వదించి దీవిస్తాడు. మీ పరస్పర ప్రేమను స్థిరపరిచినట్లు నేను ఇచ్చటకు వచ్చి ఉన్నాను. క్రీస్తునాథుడు మీ ప్రేమను హేరాళముగా ఆశీర్వదించుచున్నారు. మీరు వివాహ బంధమునందు నిరంతరము ప్రామాణికముగా నుండి మీ బాధ్యతను నెరవేర్చుటకు వారు
జీవితకాలం అంతా ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకోవచ్చు. భార్య భర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాము. దేవుడు ప్రసాదించు సంతానం ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమమును శ్రీ సభ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాము. మీరు వివాహపు అంతస్తులో ప్రవేశింప అంగీకరించుతున్నారు కావున దేవుని సముఖమున శ్రీ సభ ఎదుట చేతిలో చేయి వేసి కష్టంలోను సుఖంలోను వ్యాధిలోను బాధలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతి నిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదను. కోడి యొక్క హర్షిత అను నేను ఏళ్ళకు సంపత్ అను నిన్ను భర్తగా చేకూర్చున్నాను. కష్టంలోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇస్తున్నాను. ప్రతి నిత్యము నిన్ను ప్రేమించి గౌరవించను. ఏళ్ళ దయతో దానిని దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదమును దయచేయునుగా. సర్వేశ్వరుడు జతపరిచిన జంటను మనుష్యుడు గురుతుగా ఉన్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ధరింతును. పితా పుత్ర పవిత్రాత్మ నాకు తోడ్పడుదురుగా.
నీ అనుగ్రహంతో చిరకాలం వర్ధిల్లునట్లు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నీ ఆత్మతో తద్వారా పవిత్రములను సంతాన అభివృద్ధికి దోహదపడుగా ఓ సర్వేశ్వర నీ సంకల్పానుసారము నీ గొప్ప సహాయంతో వివాహంలోని పునీతులు నిరతము నీ స్థుతులను పాడుచున్నారు. వారితో కలిసి మేము నీ మహిమను కీర్తించుట ఎట్లనగా ఏదైనా నీ దివ్య కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తములకు జీవన ఈ పావులు మీ సమూహములను తెచ్చి ఉన్నాము. పవిత్ర మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకంలో విడిన వారందరినీ, ముఖ్యముగా ఈయనకు జాకోబు, ఈయనకు అంజమ్మ, వి కాంతమ్మ, వడ్డాన్ శౌరి, విఎల్ రాజు మరణించిన ఈ బిడ్డలను దయతో మీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేము అతని చేతి మీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందుదుము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకములకు దయచేయించున్నారు. ఈ
నాటికి కావలసిన మాయలను మాకు వెలికి అనుగ్రహింపుము. మాయ పడిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నింపు. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. బలిపీఠమును సమీపించిన ఈర్ణపు సంపత్ కోడిరేగ హర్షిత ఎల్లప్పుడూ పరస్పర ప్రేమతో ఐక్యమై ఉండునట్లు ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వర, మీ శక్తి ప్రభావమున శూన్యము నుండి సమస్తమును సృష్టించితివి. సకల జడ చేతన స్వరూప నిర్మాణము గావించిన పిదప మానవుని నీ పోలికగా కలుగజేసి స్త్రీని అతనికి విడరాని సహచరునిగా సంకల్పించితివి. తద్వారా ఇక వారు భిన్న శరీరులు దాకా ఏక శరీరులై ఉండవలెననియు మీరు ఒకటిగా జతపరిచిన దారిని మానవుడు వేరుపరపరాదనియు బోధించితివి. ఓ దేవా, నీవు ఇట్టి పరమ దైవ రహస్యము ద్వారా వివాహ బంధమును పవిత్రపరచి ఉన్నావు. ఈ విధమున వివాహ బంధమందు క్రీస్తు స్త్రీ సభల ప్రేమ బంధమును నీవు సూచించుచున్నావు. వివాహ బంధములో ప్రవేశించి నీ ఆశీర్వాదము కొరకు ఎదురుచూచు ఈ నీ దాసురాలు హర్షితను కరుణతో వీక్షింపుము. బాధ్యతాయుత ప్రేమలో ఈమె సమాధానమందు నెలకొనుగాక. పరిశుద్ధ గ్రంథమునందు కొనియాడబడిన పుణ్యాత్మురాంధ్ర మాతృకలు ఈమె అనుసరించునుగాక. ఈమె భర్త సంపత్ ఈమె యందు పూర్ణ విశ్వాసము కలిగి ఈమెను తన సమాన సహచరునిగాను వరప్రసాద జీవితములో తనతో సమానురాలుగా గుర్తించునుగాక. ఇతడు ఈమెను తగు విధమున గౌరవించి క్రీస్తు తన స్త్రీసభను ప్రేమించిన విధమున ఈమెను ఎల్లప్పుడూ అనురాగముతో ప్రేమించునుగాక. ప్రభువా, మేము వీరి కొరకు నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ నీ దాసుని విశ్వాసమందు పట్టుదల కలిగి భగవద్ఆజ్ఞను పాటించుటయందు విధేయులయుండునట్లు అనుగ్రహింపుము. వివాహ బంధమందు వీరు ప్రామాణికముగా నుండునట్లును సత్ప్రవర్తన ద్వారా ఆదర్శప్రాయులుగా ఉండునట్లును దయచేయుడు. వీరు సువార్త బోధనలు సంపూర్ణముగా తెలుసుకొని మానవాళికి యేసుక్రీస్తు సాక్షులుగా నుందురుగాక. వీరికి సంతాన వరములు వసగుడు. పుణ్యములకు ప్రతిబింబములుగా ఉండు తల్లిదండ్రుల వలె జీవించి పుత్ర పౌత్ర పరంపరను చూచు భాగ్యములు వీరికి ప్రసాదింపుడు. దీర్ఘాయుషులై జీవించి జీవితాంతమున మోక్షవాసుల విందులో పాల్గొని భాగ్యమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మహాఘనత వహించిన వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ ఉన్న సిస్టర్స్ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాం. అందరికన్నా ముఖ్యంగా ప్రియుల బంధుమిత్రురాలైన మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం.